హాయ్ అండి. ఈ వీడియో చూస్తున్న అందరికీ నమస్తే అండి. డైలీ నేను చేస్తున్నటువంటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పర్ఫెక్ట్ లెవెల్స్ జస్ట్ నా వ్యూ మాత్రమే. దయచేసి మీరు మీ ఓన్గా అనాలిసిస్ చేసి మాత్రమే ట్రేడ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక ఈరోజు చూడండి, బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ అప్ అయిన తర్వాత మన లెవెల్ అయినటువంటి 49,817 లెవెల్ నుంచి డౌన్కి వచ్చి చూడండి, ఇక్కడ మన నియర్ బై పివోట్ పాయింట్ చూడండి, పివోట్ పాయింట్ అండ్ వీవ్యాప్ చూడండి. ఇక్కడ పివోట్ పాయింట్ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్కి వెళ్ళింది. అదేవిధంగా వీవ్యాప్ పైన క్లోజ్ అయింది. వీవ్యాప్ పైన క్లోజ్ అయిన తర్వాత 49,817 లెవెల్ ఉంది కాబట్టి ఇక్కడ బయింగ్ చేయలేము. ఈ లెవెల్ పైన క్లోజ్ అయింది కదా, ఇక్కడ దీనిపైన ఈ ఫస్ట్ క్యాండిల్ పైన ఇక్కడైతే బయింగ్ చేయొచ్చండి. హ్యాపీగా బయింగ్ చేసిన తర్వాత ఈ ఫస్ట్ లెవెల్లో ఆఫ్ క్వాంటిటీ బుక్ చేసుకోవచ్చు. కానీ ఈ క్యాండిల్ వచ్చేసి స్ట్రైట్ ఇక్కడ పైన క్లోజ్ అయింది కాబట్టి ఇక్కడ వరకు అయితే ఖచ్చితంగా వెయిట్ చేయొచ్చు. అక్కడ పివట్ పాయింట్ రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి చూడండి డౌన్కి వచ్చి కన్సాలిడేషన్ మోడ్లో స్లోగా డౌన్కి వస్తూ చూడండి, ఇక్కడైతే మన లెవెల్స్ మధ్య 49,817 దగ్గర ఆగింది. మరి ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో మన లెవెల్ వచ్చేసి 49,857 ఈ లెవెల్నే మాడిఫై చేసుకున్నాం. ఓకే అండి, మరి నిఫ్టీలో ఏ విధంగా పనిచేస్తుందో చూద్దాం. చూడండి, నిఫ్టీలో 23,312 ఈ లెవెల్ అబౌవ్ చూడండి. ఇక్కడ ఈ సెకండ్ క్యాండిల్ చూడండి, మళ్ళీ ఆ లెవెల్ నియర్ బై టచ్ చేసి ఆ లెవెల్ పైన వీవ్యాప్ పైన క్లోజ్ అయింది. మళ్ళీ సెకండ్ లెవెల్ అయినటువంటి 23,347 లెవెల్ అబౌవ్ పైన క్లోజ్ అయింది. ఇక్కడ నుంచి బయింగ్ చేయొచ్చు, లేదా ఇక్కడ నుంచి కూడా బయింగ్ చేయొచ్చు అండి. చూడండి, ఇక్కడ ఈ లెవెల్ వరకు వచ్చి ఇక్కడంతా కన్సాలిడేషన్లోనే ఉండిపోయింది. ఆఫ్టర్ సెకండ్ సెషన్లో వచ్చేసి 23,420 నుంచి నిఫ్టీలో డౌన్కి వచ్చింది. బ్యాంక్ నిఫ్టీలో అయితే ఎంత డౌన్ రాలేదు. నిఫ్టీలో 23,420 నుంచి చూడండి 23,312 వరకు అయితే డౌన్కి వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ మన లెవెల్ కాసేపు సపోర్ట్ తీసుకొని మళ్ళీ వీవ్యాప్ని రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ డౌన్కి వచ్చి మన లెవెల్ అయినటువంటి 23,312 దగ్గర ఆగింది. మరి ఈరోజు నిఫ్టీలో మన లెవెల్ వచ్చేసి 23,308 అండి. ఈ లెవెల్ని మార్చుకుందాం, 308. ఓకే అండి, ఇది గత 3 డేస్ నుంచి మార్కెట్ అయితే కన్సాలిడేషన్ రేంజ్లో ఉంది. ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో అయితే మన పివట్ పాయింట్ అండ్ వీవ్యాప్ పైన అయితే మంచి పాయింట్స్ అయితే మనం తీసుకోగలిగాం. దయచేసి కొత్త వారు గమనించండి, మన లెవెల్స్ వీవ్యాప్ అండ్ పివట్ పాయింట్ ఎక్సలెంట్గా పనిచేస్తున్నాయండి. కొత్త వారు ఎవరైనా చూస్తుంటే వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే పాత వీడియోస్ కూడా చూడండి, ఈ లెవెల్స్ అన్నీ డ్రా చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ అండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్తే, బాయ్.